హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతాఫల్ మండి పిల్ల. ఈరోజు అయితే ఒక మంచి కాన్సెప్ట్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి. అదేంటి అంటే అగ్ని పరీక్ష, బిగ్ బాస్ అగ్ని పరీక్ష, బిగ్ బిఫోర్ ది బిగ్గెస్ట్ అనే కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. ఆ కాన్సెప్ట్ ద్వారా ఉన్న కామనర్స్ అందరూ ఆ అగ్ని పరీక్షలను అయితే ఇప్పటి వరకు 15 వీక్స్ అయితే 15 డేస్ 15 డేస్ అయితే వాళ్ళేంటో ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేశారు. అందులో నుంచి ప్రసన్న అండ్ శ్వేత అయితే ఎలిమినేట్ కూడా అయిపోయారు. మీకు అందరికీ తెలిసిందే. మీలో ఎంతమంది బిగ్ బాస్ లవర్స్ ఉన్నారో చెప్పండి ఒకసారి కామెంట్ బాక్స్లో. అయితే ఎంతమంది చూస్తారు, ఎందుకంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళదే కదా. ఎందుకంటే బిగ్ బాస్ అంటే నాకు పిచ్చి, నేను అన్ని సీజన్స్ కంపల్సరీ ఫాలో అవుతాను అనమాట. ఈ 8 సీజన్స్లో కూడా ఎంతమంది ఉన్నారు, మన రివ్యూస్ కూడా 99% కరెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఎవ్రీ వీకెండ్ నాగార్జున వచ్చినప్పుడు నేను ఎవరికైతే పడతాయి ఈరోజు, ఎవరినైతే తిడతారు అని అనుకొని నేను వెయిట్ చేస్తూ ఉంటాను. 100% వాళ్ళకే నాగార్జున తిడతాను అనమాట. అట్లా అనేసి నేను చెప్తున్నా, మన ఆడియన్స్ ఎంత కీన్గా అబ్జర్వ్ చేస్తారు బిగ్ బాస్ అనేది అయితే నాకు అర్థమైంది. అలా అనేది అయితే ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా బిగ్ బాస్ టెలికాస్ట్ అవ్వడానికైతే ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్ పైననే టైం ఉంది. అంటే నేను అనుకున్నది అక్కడ చూశాక వచ్చిన దానికంటే ముందే నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తే నా రివ్యూ ఎంతవరకు కరెక్ట్ అవుతుందని నాకు తెలుస్తుంది కదా. అలాగే చాలామంది ఆడియన్స్ కూడా చాలా పిచ్చిగా చూస్తారనమాట బిగ్ బాస్. అలాంటి వాళ్ళ కోసం నా రివ్యూ నేను చెప్తున్నాను. మా హస్బెండ్కి చెప్పాలంటే అసలు బిగ్ బాస్ అంటే నచ్చదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, వాళ్ళ ఒపీనియన్స్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలా. అలా అని నేను చూస్తున్నానని నన్ను చూడొద్దు అన్నారనమాట. కాకపోతే తను లేని టైంలోనే నేను బిగ్ బాస్ వాచ్ చేస్తాను ఎవ్రీ టైము. తనని ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఇంకా కొంచెం డీలే చేసుకొని రండి అంటాను అనమాట. అలా ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే, ఇప్పుడున్న 13 కామనర్స్లో ఎవరైతే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనం చెప్పినంత మాత్రం ఏం జరగదు. కాకపోతే అట్లీస్ట్ ఏంటంటే మనం అనుకున్న పర్సన్ హౌస్లో ఉన్నారు అన్న ఒక హ్యాపీనెస్, అంతే. అంతకుమించి ఏం లేదు. నేనైతే 5 కంటెస్టెంట్స్ వెళ్తారు బిగ్ బాస్లోకి, లేదంటే అంతకంటే ఎక్కువ కూడా వెళ్ళొచ్చు. నేనైతే 5 కంటెస్టెంట్స్ అయితే వెళ్తారని అనుకుంటున్నాను. అలా అనుకొని అయితే 100% వాళ్ళది డే 1 ఎపిసోడ్ నుంచి డే 15 వరకు వాళ్ళ ఎపిసోడ్స్ అన్ని చూసి, వాళ్ళ మాట్లాడే విధానము, వాళ్ళు ఎలా స్ట్రాటజీలు ప్లే చేస్తున్నారు అవన్నీ కూడా చూసుకుంటూ నేనైతే అనుకుంటున్నాను. ఫస్ట్ నాగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ నాగ వచ్చినప్పుడు ఒక సాంగ్ వేస్తారు కదా, అరే నాగు పాము, ఏమో సాంగ్ కూడా ఐడియా రావట్లేదు. ఆ సాంగ్ వచ్చినప్పుడు తన ఎక్స్ప్రెషన్స్ అవి చాలా న్యాచురల్గా క్వైట్గా బాగుంటాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే తను చాలా కామ్ అయినా కూడా ఆటల్లో వచ్చే విధానం ప్లే చేస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. తన ఆట విధానం అదంతా కూడా ఎదుటి వాళ్ళకి ఆన్సర్ చేసే విధానం కానివ్వండి, తను ఒక పాయింట్ అనుకుంటే అదే పాయింట్ పైన స్టాండ్ అవుతారు. తను ఎక్కడ బ్యాడ్ అయ్యారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ ఇవ్వమని చెప్పారు కదా జ్యూరీస్. అలా ఇచ్చే తరుణంలోనే తను ముగ్గురికి లీడర్షిప్ ఇవ్వాల్సింది. అంతే, తను ఒకటి తన దగ్గర పెట్టుకొని ఇంకా 2 వేరే వాళ్ళకి ఇచ్చారు కదా. ఆ రిమైనింగ్ మెంబర్స్ అందరూ నాగా అనుకున్న మనం అనుకున్న అంత మంచి పర్సన్ కాదు, తను కూడా ఇలా స్ట్రాటజీలు ప్లే చేస్తాడు అనేసి అయితే అనుకుంటున్నారు. అదైతే కాదండి. ఎందుకంటే గేమ్ ఎంతవరకు ఉంటుందో అంతే చూస్తారు కదా. అలా అనేసి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఫస్ట్ కామనర్ నాగా అనుకుంటున్నాను. నెక్స్ట్ శ్రీజ, అండ్ నెక్స్ట్ ప్రియా, నెక్స్ట్ మనీష్ మర్యాద. ఈ 5th కంటెస్టెంట్లోనే నాకు కొంచెం చాలా డౌట్స్ ఉన్నాయి. కొంచెం కూడా కాదు, చాలా అంటే చాలా డౌట్స్ ఉన్నాయి. అది ఎవరు అంటే కళ్యాణ్ అండ్ డిమన్ పవన్, నెక్స్ట్ దివ్య. ఈ ముగ్గురులో కంపల్సరీ 2 వెళ్తారని ఉంది. కానీ నా నాలెడ్జ్ ప్రకారం 5 అనుకుంటున్నాను. కాబట్టి ఈ పవన్, కళ్యాణ్, దివ్య ఈ ముగ్గురులో ఎవరు వెళ్తారో మనం 100% అయితే దివ్యకి టాలెంట్ ఉంది, అంటే హ్యాండిల్ చేసేది ఉంది, ఫిజికల్గా మెంటల్గా స్ట్రెంగ్త్ ఉంది, కరెక్ట్గా తను అనుకున్నది తను మాట్లాడగలదు, ఇదంతా ఉంది. పవన్ ఇంకా డిమన్ పవన్ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరిలో ఏంటంటే టాలెంట్ ఉంది. ఇప్పుడు వరకు వాళ్ళకి లక్ కలిసి రాక చాలా సార్లు బ్యాక్ స్టెప్ అయితే వెళ్ళిపోయారనమాట. లక్ కలిసి రావాలి, మనం ఆ గేమ్లో కరెక్ట్గా ఆ టైంలో మనం స్పోర్టివ్గా ఆడుకోవాలి.
ఆ రెండు వీళ్ళకి ఉంది, కాకపోతే ముందు పడట్లేదు. అలా అని వీళ్ళిద్దరిలో కంపల్సరీ ఒకరినైతే సెలెక్ట్ చేస్తారు. నేను అనుకున్న కంపల్సరీ మెంబర్స్ అయితే బిగ్ బాస్లో ఉంటారని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే బిగ్ బాస్ పిచ్చి కదా, టెలికాస్ట్ అవ్వక ముందుకు మన ఈ వీడియో అప్లోడ్ చేసేస్తానమాట. అప్పుడు అనిపిస్తుంది కదా, మనం చూసింది కాదు, మనం చూసిన వాళ్ళు మనం ఓట్ వేసిన, నేనైతే ఇప్పటి వరకు ఓట్ వేయలేదన్నమాట. మేబీ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యాక చేస్తానేమో తెలీదు. ఎవ్రీ టైం వేస్తానమాట. ఇంకా నేను హాట్స్టారే డౌన్లోడ్ చేసుకోలేదు, అది చూడాలి. ఈ 5 మెంబర్స్లో అయితే నేను అనుకున్న పర్సన్స్ వీళ్ళే. మీరైతే ఎవరు అనుకుంటున్నారు చూసేయండి ఒకసారి. మనకు స్టార్ట్ అవ్వక ముందుకు మన హ్యాపీనెస్ కూడా ఉంటుంది కదా, ఓ వీళ్ళు ఆడారు బాగా, వీళ్ళని మనం అనుకుంటున్నాము అని మనకు కూడా ఉంటుంది కదా. అలా నాకు తెలిసిన వాళ్ళలో శ్రీజ, ప్రియా, మనీష్ మర్యాద, దివ్యతో పాటు పవన్ ఆర్ కళ్యాణ్, వీళ్ళిద్దరు కూడా అనమాట. వీళ్ళిద్దరు ఎందుకంటే చెప్తున్నాను కదా, మేబీ 5తో పాటు 6ని కూడా పంపిస్తారేమో అని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ ఎలా ట్విస్ట్ ఇస్తారో మనకు తెలియదు కదా. నా మైండ్లోనైతే 6 మెంబర్స్ ఉన్నారు. 5 అయితే 100%. ఈ పవన్ కానీ కళ్యాణ్లో కానీ ఎవరో ఒకరు రావచ్చు. మేబీ నా అంచనాలు ఎక్కడి వరకు రీచ్ అవుతాయో నాకు తెలీదు. 100% నేను అనుకున్న మెంబర్స్ బిగ్ బాస్లో ఉండాలని అనుకుంటున్నాను. అలానే వేరే వాళ్ళకి ఆడలేరా అంటే అలా కాదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళదే కదా. అందరి ఒపీనియన్స్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే, ఎవరి ఒపీనియన్ వాళ్ళదే. అలా అనేసి ఇది నా ఒపీనియన్ అనమాట, నా పర్సనల్ ఒపీనియన్. రివ్యూస్ కూడా మనం ఎవ్రీ టైం, నా హస్బెండ్ అనేవారు, ఇంత కరెక్ట్గా చెప్తున్నావు కదా, నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా బిగ్ బాస్కి అని ఎప్పుడు అంటుండే. కానీ అంత స్టేజ్ వరకు అయితే మనం ఇప్పుడు రాలేదు. మనం సెలబ్రిటీ కాదు, ఏం కాదు, కామనర్ కూడా కావాలి అంటే అట్లీస్ట్ మనం వెళ్ళాలి అన్న పిచ్చి మనం చూపించుకోవాలి కదా. ఇప్పటి వరకు నేను ఎక్కడ చూపించుకోలేదు, కానీ నేను ఎంజాయ్ చేస్తాను బిగ్ బాస్ చూసి. ఈ బిగ్ బాస్ సీజన్ 9 కోసం చాలా వెయిట్ చేస్తున్నాను, మీ అందరితో పాటు నేను కూడా. మీకు ఎలా అనిపించింది వీడియో? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. మీరు ఏమనుకుంటున్నారో, ఎవరు వస్తారో అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.